శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీడస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 21వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం అమావాస్య తిథి రాత్రి 12 గంటల 14 నిమిషాల వరకు, అనంతరం పాడ్యమి. పుబ్బా నక్షత్రం ఉదయం 9 గంటల 56 నిమిషాల వరకు, అనంతరం ఉత్తరా నక్షత్రం. శుభం యోగం రాత్రి 9 గంటల 11 నిమిషాల వరకు, అనంతరం శుక్ల యోగం. చతుష్పాత్కరణం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం వరకు, అనంతరం నాగవకరణం. వర్జం సాయంత్రం 5 గంటల 21 నిమిషాల నుండి 7 గంటల 12 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 31 నిమిషాల నుండి 5 గంటల 19 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల 39 నిమిషాల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి విశేషం మహాలయ అమావాస్య. ఈరోజు మహాలయ అంటే తనలో అన్నిటినీ కలుపుకునేటటువంటి విశిష్టమైనది, అన్నిటినీ కలపగలిగింది మహాలయం అంటారు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజు చాలా విశేషమైనటువంటి రోజు. పితృపర్వాలలో మణిపూస వంటి రోజు ఈ మహాలయ అమావాస్య. కారణాంతరాల చేత ఈ 14 రోజులు ఈ పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఆచరించలేనటువంటి వాళ్ళు ఈ మహాలయ అమావాస్య నాడు పితృదేవతలను ఉద్దేశించి చేసేటటువంటి తర్పణము, దానము, శ్రాద్ధము విశేషమైన ఫలితాన్ని ఈనాడు అందుకోవచ్చు. ఈనాడు ఆచరించడం వల్ల. అదేవిధంగా తిథి తెలియనటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళది ఎవరిదైనా తిథి తెలియనటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి ఈనాడు ఈ మహాలయం నాడు చేసేటటువంటి పితృక్రియ విశిష్టమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుందని శాస్త్రవచనం. అలాగే ఈనాడు చాలా విశిష్టమైనటువంటి శక్తి ఆరాధనలో అందరి చేత ఆరాధింపబడేటటువంటి బతుకమ్మ పండుగ ఈనాడు ప్రారంభమవుతుంది. ఇది ప్రాంతీయంగా కొన్ని చోట్ల నవరాత్రులతో పాటు ప్రారంభమైతే, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఈ అమావాస్య నాడే వర్గ వర్ణ భేదం లేకుండా చేసేటటువంటి దేవ్యారాధన ఈ బతుకమ్మ ఆరాధన. ఎటువంటి స్థాయి భేదాలు లేకుండా అందరూ చక్కగా ఆరాధన చేస్తారు. అందులో రేపటి నుండి శరదృతువు ప్రారంభం కనుక ఈ అమ్మవారి ఆరాధన ఈనాడే పూర్వాంగంగా ప్రారంభమవుతుంది. ఈ బతుకమ్మ అర్చన, బతుకమ్మ ఆరాధన ఈనాటి నుండి ప్రారంభం చేస్తారు. ఈ మహాలయపక్షం ఈనాడు ఆదివారం రావడం, అమావాస్య రావడం చాలా విశేషం. ఈ అమావాస్య నాడు ఉగ్రదేవతలుగా చెప్పబడేటటువంటి కాళీమాత దర్శనం, కాళీమాత అర్చన, వీరభద్రుడి యొక్క అర్చన. ముఖ్యంగా భీతి, దుష్టగ్రహ బాధ ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు కాళీమాతను సందర్శించి అమ్మవారికి నిమ్మకాయల మాల గనక సమర్పణ చేసినట్లయితే సమస్త దుష్టగ్రహ బాధ నివృత్తి అవుతుంది, సమస్త కామ్య సిద్ధి కూడా కలుగుతుంది. అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపమే కాళీ. శత్రు సంహార సమయంలో అమ్మవారు ఆ విధమైనటువంటి ఉగ్ర రూపాన్ని ధరిస్తేనే ఆ శత్రువులు అనేటటువంటి వాళ్ళు ఆవిడికి వశమవుతారు, ఆవిడ చేత వధింపబడతారు. కాబట్టి అమ్మని ఆశ్రయించినటువంటి వాళ్లకు దుష్టానాం భయంకర, శిష్టానాం అభయంకర. తన బిడ్డలుగా తన దగ్గరికి వెళ్ళినటువంటి వారికి తల్లిలాగా వాత్సల్యంతో ఆదరించినటువంటి తల్లి కాళీమాత. అటువంటి కాళీ ఆరాధన ఈనాడు చాలా విశేషం. ఈ మహాలయ అమావాస్య నాడు పితృయజ్ఞం, కాళీ పూజ, అదేవిధంగా బతుకమ్మ ఆరాధన అందరూ చేసి ఆయా దేవతామూర్తుల యొక్క దివ్య కృపకు పరిపూర్ణంగా పాత్రులవుతారని ఆశిస్తూ, నేటితో భాద్రపద మాసం సమాప్తమవుతుంది. భాద్రపద మాసంలో చివరి రోజు ఈరోజు. అందరికీ కాలపురుషుడి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజుకి 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి మహాలయ అమావాస్య, అందున ఆదివారం నాడు రావడం. మూడవది బతుకమ్మ పండుగ ప్రారంభం కూడా. ఈ 3 విశేషాలకునే ఈ రోజున భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య
మహాలయ అమావాస్య అని పిలువబడుతుంది. పితృదోషాలన్నీ తొలగిపోవడానికి చక్కనైనటువంటి రోజు ఇది. ఈ సందర్భంగా మహాలయ అమావాస్య ప్రత్యేకత ఏమిటి, నియమాలు ఏమిటి అనే విశేషాన్ని ఇప్పుడు శ్రీకరణ శీర్షికలో తెలుసుకుందాం. నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12 అమావాస్యలున్నా వాటిలో అతి శ్రేష్టమైనది మహాలయ అమావాస్య. శాస్త్రవిధి ప్రకారం ప్రతి వ్యక్తి ప్రధాన మహాయజ్ఞాలు 5 నిర్వహించారు. అవి భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం అనే వాటిని. పితరులకి తర్పణాలను ఇచ్చే ప్రక్రియని పితృయజ్ఞంగా వ్యవహరిస్తారు. మహాలయ పక్షంలో పితృదేవతల్ని స్మరించి వారికి తర్పణాదుల్ని సమర్పిస్తారు. మహాలయ అమావాస్య ప్రధానంగా తర్పణ విధులకి సంబంధించింది. పితృదేవతల్ని మహాలయ పక్షాల్లో విశేషించి మహాలయ అమావాస్య నాడు తర్పణ విధిపూర్వకంగా స్మరించుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. అన్నదానం, స్వయం పాకం ఇవ్వడం, గోసేవ వంటి కార్యక్రమాల్ని మహాలయ అమావాస్య నాడు విశేషంగా చేయడం వల్ల వాంఛితాలు నెరవేరుతాయి. పితృదేవతలందరికీ పుణ్యలోకాలు లభించాలనే మహాసంకల్పంతో తర్పణాలని నిర్వహించేటటువంటి వారికి ఉత్తమ శుభ ఫలితాలు కలగాలనే ఆకాంక్ష మహాలయ అమావాస్య నాడు చేసే విధి విధానాల్లో నిబద్ధంగా ఉంటుంది. మహాలయ అమావాస్య నాడు పాటించే విధి విధానాలు, దానాలు, నియమాలు కుటుంబ శ్రేయస్సుకి విశేషంగా దోహదపడతాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు అమావాస్య, ఆదివారం, నక్షత్రం పూర్వ ఫల్గుని అంటే పుబ్బ, తదుపరి ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర నక్షత్రం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడున్నాడు, సింహంలో కుజ, కేతు, చంద్రుడున్నారు, రవి, బుధులు కన్యలో ఉన్నారు, తులలో కుజుడు ఉన్నాడు, మీనంలో శని ఉంటే కుంభంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుగుణంగా ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక ఇబ్బందులు ఉంటాయి. అయినా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధపడతారు, విజయాన్ని సాధించుతారు కూడా. ఆవేశం వచ్చేటటువంటి సందర్భాలు 1, 2 ఉండే అవకాశం ఉంది. అయినా ఆవేశాన్ని అదుపు చేసుకుని నియంత్రణలో ఉంచుకుని విజయాన్ని సాధించగలుగుతారు. దాదాపుగా శుభవార్తకి సంబంధించిన సూచన కలిగే అవకాశం ఉంది. ఉత్సాహంగా ఉండగలుగుతారు. వ్యాపారాన్ని పెంచుకోవాలనేటటువంటి మంచి నిర్ణయానికి వస్తారు. దానికి సంబంధించినటువంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. మహాలయ అమావాస్య సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే మేధాశక్తి బాగా పెరిగి సంతానానికి పరీక్షల్లో విశేషమైన విజయం లభిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వ్యాపార ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారానికి కావలసినటువంటి ముడి వస్తువులన్నింటి సేకరణలోనూ నిమగ్నమవుతారు. కొన్ని దొరికినా కొన్ని దొరక్కపోయినా కూడా ఏ విధమైనటువంటి మానసిక వ్యగ్రతని పొందకుండా ఉండగలుగుతారు. అదే నిజమైన విజయ సూత్రం. పై అధికారులతో అనుకూలమైనటువంటి ధోరణితో మాత్రమే ఉంటారు. శత్రువుకి కూడా సహాయపడేటటువంటి లక్షణంతో ఉంటారు. ఆ కారణంగా ఎవ్వరూ వీరి విషయంలో విరోధ ప్రవర్తనతో ఉండరు. మహాలయ అమావాస్య సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్టయితే జ్ఞాపక శక్తి విశేషంగా పెరిగి వ్యాపారంలో లాభాలు అమోఘంగా కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరి మాటని పెద్దగా పట్టించుకునేటటువంటి తనం వీరికి ఉండదు. అనుమానం లేకుండా అన్ని పనుల్ని సాధించుకోగలుగుతారు కూడా. దీంతో పాటుగా సంతానానికి సంబంధించిన విద్య అభివృద్ధి కోసం విశేషమైనటువంటి కృషిని చేస్తూ ఉంటారు. ఎన్ని సందర్భాల్లో పరాజయం పాలైనప్పటికీ కూడా దాన్ని పరాజయంగా లెక్కించకుండా విజయ సోపానానికి మెట్టుగా భావిస్తూ ఉంటారు. అది వీరి విజయ సూత్రం. భార్యాభర్తల మధ్య మాత్రం దాంపత్య అన్యోన్య భావం మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. మహాలయ అమావాస్య సందర్భంగా మిథున రాశి వారు లలితాపరా భట్టారికిని ఆరాధించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల విషయాల్లోనూ సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా ఉండవలసిన అవసరం లేకపోయినా కూడా ధైర్యంగానే ఉండగలుగుతారు. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. అయినా ఏ విధమైనటువంటి మానసిక చింత అనుతాపం లేకుండా ధైర్యంగా ఉండగలుగుతారు. భార్య అలాగే భర్త ఏవేవో పనుల కారణంగా మానసికమైనటువంటి అభిప్రాయంలో ఒకటైనా దూర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉండొచ్చు. మహాలయ అమావాస్య సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవుడిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వివాహాది శుభకార్యాలు ఏ విధమైన ప్రయత్నము లేకుండా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దృఢంగా ఉంటారు. లోపల చెప్పలేనటువంటి భయంతో ఆందోళనతో ఉంటారు. పైకి కనపడనీయకుండా ఉంటారు. లోగడ చేసినటువంటి వ్యాపారాల్లో, లోగడ చేసినటువంటి వృత్తి ఉద్యోగాల్లో కూడా తెలిసి కొన్ని తెలియక కొన్ని చేసినటువంటి పొరపాట్లని సరిదిద్దుకునే ఆ ప్రణాళికలో భాగంగా ఎక్కువ సొమ్ము ఖర్చు అవుతూ ఉండొచ్చు. అయినా లక్ష్య పెట్టరు. మహాలయ అమావాస్య సందర్భంగా సింహరాశి వారు కుమారస్వామి వారిని పూజించి చిమ్మిలి ఉండని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన సంతాన ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే నిదానంగా ఉన్నట్లుంటారు. కాఠిన్యం హెచ్చుగా ఉంటుంది. ఎవరితోనూ వాద వివాదాలని పెట్టుకోకూడదనుకుంటారు. కానీ తప్పనిసరిగా వాద వివాదాలు లభించే అవకాశం ఉండొచ్చు. ప్రతి విషయంలోనూ కూడా లక్ష్య బుద్ధితోనే ఉండాలి అని అనుకుంటారు. నిర్లక్ష్య ధోరణి మాత్రమే కలిగి ఉంటారు. రాజసమ్మానం, విశేషమైనటువంటి పురస్కారం లభించే అవకాశం ఉంది. అహంకార భావంతో ఉంటారు కూడా. మహాలయ అమావాస్య సందర్భంగా కన్యారాశి వారు శ్రీ మహాగణాధిపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే రావాల్సిన పాత బకాయిలన్నీ కూడా ఏ విధమైన విఘ్నాలు లేకుండా వచ్చే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. శత్రుభావాన్ని ఏమాత్రము లక్ష్య పెట్టరు. శారీరకమైనటువంటి అనారోగ్యం పక్క నుండి పెరుగుతున్నప్పటికీ కూడా దాని మీద దృష్టి ఉండదు. సంతానానికి సంబంధించిన అభివృద్ధి కోసమే తీవ్రంగా ప్రయత్నిస్తూ శ్రమిస్తూ ఉంటారు కూడా. దాంపత్యంలో జరిగినటువంటి చిన్న పొరపాటు అనేటటువంటి విశేషాన్ని ఇప్పుడు గుర్తించగలుగుతారు. అయినా జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదనే యథార్థమైన దృక్పథానికి కూడా వస్తారు. మహాలయ అమావాస్య సందర్భంగా తులారాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక కలిగి ఆర్థిక లాభం విశేషంగా సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం.
అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని విషయాల్లోనూ తగినటువంటి జాగరూకతాభావం కలిగి ఉంటారు. ఎవరితోనూ విరోధభావాన్ని కలిగి ఉండరు. విశేషమైనటువంటి శ్రమని తాము పనిచేస్తున్నటువంటి సంస్థ విషయంలో చూపిస్తూ ఉంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసేటటువంటి సమయం కూడా లేకుండా ఆ వృత్తి ఉద్యోగ వ్యాపార నిర్వహణ సాగుతూ ఉంటుంది. ఒకే వ్యక్తి 2 కాళ్ళని 3 పడవల మీద పెడితే ఎలా ఉంటుందో ఆ స్థాయిని ఆ స్థితిని అనుభవిస్తూ ఉంటారు. మహాలయ అమావాస్య సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక అనుకూలత ఉద్యోగంలో లభిస్తుంది. పదవి ప్రాప్తిలో ఆధిక్యం సిద్ధించవచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఎవ్వరినీ లక్ష్య పెట్టని ధోరణితో ఉంటారు. సంపాదించినటువంటి ఆస్తినంతటినీ సక్రమ పరిస్థితిలో చేసుకోవడం కోసమని ప్రత్యేకమైనటువంటి నమోదుని చేయించుకోవడం కోసం విశేషమైనటువంటి సొమ్ముని ఖర్చు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఉన్నటువంటి ఆస్తిలన్నింటినీ కూడా తల్లిదండ్రులు విభాగం చేసేటటువంటి దృక్పథంతో ఉంటారు. అనుకూలమైన పద్ధతిని అనుసరించి ఆ ఆర్థికమైనటువంటి లాభాన్ని మొత్తం పత్రముఖంగా పొందగలుగుతారు. మహాలయ అమావాస్య సందర్భంగా ధనురాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యక్తిలో ఉన్న ప్రతిభకి గుర్తింపు లభించి విశేషమైనటువంటి పదవిలో నియమింపబడే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే అంతకుముందు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే వ్యాపార రంగంలో వీరికి తారసపడుతూ ఉంటారు. కొత్తగా వినియోగదారులు వచ్చే సంఖ్య పరిచయం ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించిన విద్య మధ్యమ స్థాయిలో ఉంటుంది. మళ్ళీ మాట్లాడితే కొద్ది తక్కువ స్థాయిలో కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. వ్యాపారానికి సంబంధించినటువంటి ముడి వస్తువుల్ని కొనుక్కోవడానికి విశేషమైనటువంటి ఖర్చు అవసరమైన ఆర్థికమైనటువంటి లోటు కారణంగా ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోగలుగుతారు. మహాలయ అమావాస్య సందర్భంగా మకర రాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే తప్పక కుంటుబడ్డ వ్యాపారం తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. వ్యావసాయిక భూముల ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అకస్మాత్తుగా ప్రమాదం కలిగేటటువంటి అవకాశం ఉండొచ్చు. అలాగని ఖచ్చితంగా జరుగుతుందని కాదు. తగినటువంటి జాగ్రత్తని పాటించి తీరాలి. ప్రమాదము అంటే వాహనాల్లో దాడి అనేది మాత్రమే కాదు అభిప్రాయం. ఆ జరిగేటటువంటి పొరపాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పొరపాటు అంకెల విషయంలో వచ్చే అవకాశం మరింతగా ఉండే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి విశేషంగా ఉండవు, కానీ మధ్యమ స్థాయి కంటే పై స్థాయిలో ఉంటాయి ఈ రోజుకి. మహాలయ అమావాస్య సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి అభిషేకించి ఆయనకు ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతాన లాభంతో పాటు ఆరోగ్య సిద్ధి లభించే అవకాశం కూడా ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తలమునకలై ఉంటారు. తాము సంపాదించిన ఆస్తుల్ని స్వయంగా తామే పర్యవేక్షించుకుంటూ ఉండే కారణంగా అన్యాక్రాంతానికి అవకాశం ఏమాత్రం ఇవ్వరు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య తప్పక అనుకూలమైనటువంటి తీర్పు లభించి తీరుతుంది. దానికి సంబంధించిన ప్రమాణ పత్రాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకోగలుగుతారు.
ముఖ్యంగా తల్లిదండ్రుల తమ ఆరోగ్య పరిస్థితి మధ్యమంగా ఉంటుంది కాబట్టి ఔషధ సేవ తప్పనిసరి. మహాలయ అమావాస్య సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి ఆయనకు బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్య భావం సిద్ధించి ఆస్తి పంపకాల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సుఖంగా సాగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మహాలయ అమావాస్య అయినటువంటి సందర్భంగా, ఆదివారం అయిన సందర్భంగా ఆ సూర్య భగవానుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మహాలయ అమావాస్య, బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా తరతరాలు మంచి పురోభివృద్ధిని సాధించాలంటే, వంశాభివృద్ధి జరగాలంటే ఇంటి యజమాని కూష్మాండ దానం ఇవ్వాలి, గుమ్మడికాయ దానం ఇవ్వాలి. మహాలయ అమావాస్య రోజు గుమ్మడికాయ దానం ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఇచ్చినట్లయితే వంశాభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే జన్మజన్మల కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే మహాలయ అమావాస్య సందర్భంగా వస్త్రదానం చేయాలి. జాతక దోషాల తీవ్రత నుంచి సులభంగా బయటపడాలంటే ఉప్పు, ఇనుము, పత్తి వీటిలో ఏదైనా మహాలయ అమావాస్య సందర్భంగా దానం ఇవ్వాలి. ఈ దానాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే మహాలయ అమావాస్య సందర్భంగా ఈరోజు గతించిన పితృదేవతలకు తర్పణం విడిచిపెడితే సంవత్సరం మొత్తం పితృదేవతలకు తర్పణం ఇచ్చిన విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఇంటి యజమాని గతించిన పితృదేవతల పేర్లు స్మరించుకుంటూ దక్షిణ దిక్కు వైపు తిరిగి నువ్వులు, గంధము నీళ్లలో కలిపి ఆ నీళ్లతో తర్పణం ఇవ్వాలి. మహాలయ అమావాస్య సందర్భంగా ఇలా తర్పణం ఇచ్చిన తర్వాత గోసేవ నిమిత్తమై కొంత ధనం ఇవ్వాలి, స్వయం పాకం దానం ఇవ్వాలి. ఇది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా మహాలయ అమావాస్య సందర్భంగా ఈరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే అమావాస్య తిథి సూర్యుడు ఆవిర్భవించిన రోజు అని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అమావాస్యలలోనే అత్యంత శక్తివంతమైన అమావాస్య మహాలయ అమావాస్య, పితృ అమావాస్య. కాబట్టి ఈ సందర్భంగా సూర్య భగవానుణ్ణి స్మరించుకుంటూ తూర్పు దిక్కు వైపు తిరిగి అర్ఘ్యం విడిచిపెట్టడం, ఆదిత్య హృదయాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా సంపూర్ణంగా పితృదోషాలు, పితృశాపాలు అన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మహాలయ అమావాస్య సందర్భంగా నవగ్రహ ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం, నవగ్రహాల సమీపంలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే పితృదేవతలందరికీ ఆహారాన్ని అందించేటటువంటి స్వధాదేవికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఓం స్వధాదేవ్యై నమో నమః. ఈ మంత్రాన్ని ఇంటి యజమాని వీలైనన్ని సార్లు మనస్సులో స్మరించుకున్నా కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా ఈ రోజు నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనేక రకాలైనటువంటి పుష్పాలను ఏర్చి కూర్చి పేర్చి బతుకమ్మలుగా ఏర్పాటు చేసుకొని ఆ బతుకమ్మల మీద తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరమ్మగా భావించుకొని ఆ బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, ప్రదక్షిణలు చేస్తూ రకరకాలైనటువంటి నైవేద్యాలను సమర్పిస్తారు. బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా నైవేద్యాలు సమర్పించడం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మహాలయ అమావాస్య, బతుకమ్మ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను అందిపుచ్చుకోండి. అలాగే రేపటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా దేవీ నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు అమ్మవారి అలంకారాలు ఏ విధంగా ఉంటాయో, అమ్మవారి అలంకారాలకు ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, అమ్మవారి పూజల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం.
నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.